సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని వెలిమెల న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ స్థానికులు భారీగా ఆందోళన దిగారు. విద్యుత్ నగర్లో నిర్వహించిన రిలే నిరాహార దీక్షకు తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి నాయకత్వం వహించారు. వెలిమెలను ముత్తంగిలోకి న్యూ ఎంఐజీ విద్యుత్ నగర్ను భారతీనగర్ డివిజన్లో కలపాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకించారు. తెల్లాపూర్కు సమీపంలోని ఈ ప్రాంతాలను ఇతర డివిజన్లలో విలీనం చేయడం వల్ల పరిపాలనా సమస్యలు, ప్రజలకు అనవసర ఇబ్బందులు తలెత్తాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం, ప్రజల అవసరాలు, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వెలిమెల విద్యుత్ నగర్ ప్రాంతాలను తెల్లాపూర్ డివిజన్లోనే కొనసాగించాలని స్పష్టం చేశారు. సర్కిల్ కార్యాలయాన్ని కూడా తెల్లాపూర్లోనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల అభిప్రాయాలను పక్కన పెట్టి ఏకపక్షంగా తీసుకుని ఈ తికమక నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే రిలే నిరాహార దీక్షను మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే ఆమరణ నిరాహార దీక్షకు వెనుకాడబోమని హెచ్చరించారు. ఈరోజు భారతీనగర్లో విద్యుత్ నగర్ కాలనీ దాని గురించి ఈ ఎంఐజీ విద్యుత్ నగర్ కాలనీ ఎన్నో సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఒక భాగంగా ఉండేది. ఇప్పుడు భారతీనగర్లో కలపడంపై విద్యుత్ నగర్ కాలనీ వాసులు ఏకతాటిపై ఇది కలపకుండా ఉండడానికి విద్యుత్ కాలనీ వాసులు మరియు ఈ కాలనీ నుంచి చైర్మన్గా కూడా అయింది కాబట్టి మా వంతు కృషిగా ఈ దీక్షను చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా తెల్లాపూర్లో ఉండి, తెల్లాపూర్లో ఒక భాగం ఉండి, తెల్లాపూర్ పొలాలైనటువంటి బిహెచ్ఎల్ కంపెనీకి యాజమాన్యానికి అప్పుడు స్వచ్ఛందంగా ల్యాండ్ యాక్విజిషన్లో చూడడం జరిగింది. ఈ తెల్లాపూర్ సర్వే నంబర్లో ఒక భాగంగా ఈ తెల్లాపూర్ సర్వే నంబర్ ఉన్నాయి కాబట్టి అప్పుడు తెల్లాపూర్లోనే ఏకంగా అవడం జరిగింది. అందుకు ఎన్ని సంవత్సరాలుగా విద్యుత్ నగర్ తెల్లాపూర్లో ఉండడం, మరి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో ఇది విభజించడం ఇది కొత్తగా అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలుగా విద్యుత్ నగర్ తెల్లాపూర్లో ఉండి ఒకేసారి అమీన్పూర్ మెయిన్ సర్కిల్ ఆఫీస్ చేయడంతో గ్రామ ప్రజలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఫేస్ చేయడం జరుగుతుంది. కానీ దానికి ఉద్దేశించి ఈరోజు తెల్లాపూర్ విద్యుత్ నగర్ భారతీనగర్లో ఎలిమెలనేమో ముత్తంగిలో, విద్యుత్ నగర్ ఏమో భారతీనగర్ డివిజన్లో కలిపినందుకు నిరసనగా ఈ విద్యుత్ నగర్ తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, ఎలిమెల ముత్తంగి నుంచి తెల్లాపూర్ డివిజన్లో ఉండాలని, సర్కిల్ ఆఫీస్ తెల్లాపూర్లోనే ఉండాలని, ఎంఐజీ పాత మున్సిపల్ పాలకవర్గం అందరూ కూడా, నేను కానీ ఎక్స్ సర్పంచ్గా వైస్ చైర్మన్ రాములు గౌడ్ కానీ మా కౌన్సిలర్లు కానీ గ్రామ పెద్దలు కానీ అందరు, దేవన్న గారు అందరూ కూడా కలిసి కట్టుగా మీరు చూస్తున్నారు ఇక్కడ ఎంత జనాలు వచ్చిర్రు. వాళ్ళకు దీన్ని భారతీనగర్ డివిజన్ కాదు తెల్లాపూర్ డివిజన్లో కలపాలని ఎంత పట్టుదల ఉంది వీళ్ళందరినీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. నాకు తెలిసి హైదరాబాద్లో ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం ఎక్కడ జరగలేదు. అంటే వీళ్ళకు ఎంత బలమైన ఆకాంక్ష ఉంది, ఇది భారతీనగర్ కాదు తెల్లాపూర్లో కలపాలని, సర్కిల్ ఆఫీస్ పటాన్చెరులో కాదు తెల్లాపూర్లో ఉండాలని. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఎందుకు చెప్తున్నామంటే, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ నాయకత్వాన్ని అధికారంలో ఉన్నోళ్ళు పనిచేసుకురావాలి, ప్రతిపక్షంలో ఉన్నోళ్ళు ప్రశ్నించాలి. మేము ఇవాళ ప్రశ్నిస్తున్నాం, మిమ్మల్ని అడుగుతున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరందరూ వెళ్ళండి. ఇప్పటికి కూడా సమయం మించిపోలేదు. మీరు వెళ్ళి ప్రజల కోరిక నెరవేర్చాల్సిన బాధ్యత అధికార పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి మీద ఉంటుంది, మంత్రి మీద ఉంటుంది, అందరి మీద ఉంటుంది. నేను కాంగ్రెస్ అన్నలకు పదే చెప్తున్నా.